గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. F-16 యుద్ధ విమానాన్ని కూల్చేసినట్టుగా ఇరాన్ అనౌన్స్ చేసింది. అందులో ఉన్నటువంటి ఇద్దరు పైలట్లలో ఒక పైలట్ పారాచూట్తో ఇరాన్ భూభాగంలో దిగారని, ఇంకొక పైలట్ గురించి సమాచారం లేదు అంటూ ఇరాన్ చెప్పింది. ఒకవేళ వాళ్ళని కనుక లైవ్గా పట్టుకొని అప్పగిస్తే భారీ నజరారాలు ఉంటాయి అనేటువంటి మాట కూడా చెప్పింది. బట్ ఈ F-16 ఫైటర్ జెట్ కూలిపోవడానికి సంబంధించి అమెరికా కానీ డొనాల్డ్ ట్రంప్ కానీ ఇప్పటిదాకా ఎందుకు ప్రకటన చేయలేదు? 5వ వారం కంప్లీట్ అయిపోయి 6th వీక్లోకి ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాతిల్ గారు. సార్ నమస్తే. సో ఈ రోజుకి చూసుకుంటే 5th వీక్ కంప్లీట్ అయిపోయింది, 6th వీక్లో కూడా ఎంటర్ అయిపోయిన తర్వాత ఇరాన్ నుంచి వస్తున్నటువంటి న్యూస్ చాలా పెద్ద న్యూస్. అమెరికాకు చెందినటువంటి F-16లను కూల్ చేశాము, పారాచూట్ సహాయంతో పైలట్స్ దిగారు, ఇరాన్లో ఉన్నారు అనేది. ఇది నిన్న రాత్రి జరిగింది, అంటే ఇరానియన్ టైం డే టైంలో జరిగింది. ఒక F-16 ఎయిర్క్రాఫ్ట్ని, F-16E ఎయిర్క్రాఫ్ట్ని ఇరాన్లో ఉన్న యాంటీ ఎయిర్క్రాఫ్ట్ ఫైర్ అని చెప్పలేము, ఇట్ లుక్స్ లైక్ ఎ షోల్డర్ హెల్డ్ మిసైల్ ఫైర్ చేశారు. దాంతో ఇట్ హిట్ ద ఎయిర్క్రాఫ్ట్. దాంట్లో ఉన్న ఇద్దరు, ఒకరు పైలట్ అండ్ ద సెకండ్ వాజ్ అ టాక్టికల్ ఆఫీసర్. ఫైర్ చేస్తారు వాళ్ళు, ఫైరింగ్కి కూర్చుంటారు దాంట్లో. ద పైలట్ డస్ నాట్ ఫైర్ ద వెపన్. ఓకే, సింగిల్ ఇంజిన్ అంటే పైలట్ చేస్తారు, కానీ దీంట్లో డబుల్ ఇంజిన్ ఉంది అండ్ ఇట్స్ అ డబుల్ సీటింగ్ ఎయిర్క్రాఫ్ట్. సో ఇద్దరు ఉంటారు, ఒకరు పైలట్ అండ్ వన్ ఆఫ్ ద వన్ ఇస్ అ గన్నర్ ఆర్ యూజువలీ ఎ టాక్టికల్ ఆఫీసర్. సో ఈ సెకండ్ పర్సన్ ఇస్ మిస్సింగ్. ఫస్ట్ పర్సన్ని ఎజెక్ట్ చేస్తారండి. మీకు తెలిసి ఉంటుంది, ఎయిర్క్రాఫ్ట్లో, మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్లో, ఎస్పెషలీ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ ట్రాన్స్పోర్ట్లో ఛాన్స్ లేదు. మనం చూసాం, అమెరికాది ఒక రీఫ్యూలింగ్ ట్యాంకర్ కూలిపోయి 6 మంది చనిపోయారు. దర్ నో వీ కెన్ ఎస్కేప్ ఇట్. అది లైక్ ఎ రెగ్యులర్ ఎయిర్క్రాఫ్ట్ అది. కానీ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో అడ్వాంటేజ్ ఏంటంటే యూ హ్యావ్ ఎజెక్షన్ బటన్ నెక్స్ట్ టు యువర్ సీట్. మీరు ఎయిర్క్రాఫ్ట్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళిపోతే యూ ప్రెస్ ద ఎజెక్షన్ బటన్. దాంతో ఏమవుతుందంటే ఆ పైన ఉన్న కెనోపీ ఓపెన్ అవుతుంది అండ్ యూ గెట్ థ్రోన్ ఇన్ టు ద థింగ్. ఇట్ ఈస్ లైక్ రాకెట్ టేకింగ్ అవుట్ 26 times గ్రావిటీ. అంత ఫోర్స్తోని మిమ్మల్ని ఎజెక్ట్ చేస్తుంది, ఎందుకంటే ఎయిర్క్రాఫ్ట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. సో ఎప్పుడు ఎయిర్ ఫోర్స్లో మన దగ్గర కూడా ఏం నేర్పిస్తారంటే ట్రై అండ్ రెస్క్యూ ద ఎయిర్క్రాఫ్ట్. కానీ ఎయిర్క్రాఫ్ట్ కన్నా ఎక్కువ విలువ మీ జీవితం. మీకు ఒక పైలట్ని ట్రైన్ చేసి ఒక లెవెల్ దాకా, ఒక వింగ్ కమాండర్, స్క్వాడ్రన్ లీడర్ లెవెల్కి తీసుకొచ్చే కోట్లు ఖర్చు అవుతుంది. సో యువర్ లైఫ్, ఎయిర్క్రాఫ్ట్ పోతే పోయింది, కానీ యూ కెన్ బై అ న్యూ ఎయిర్క్రాఫ్ట్. బట్ చనిపోతే మీతోని మీ ఎక్స్పీరియన్స్ కూడా పోతుంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ మీ మీద ఖర్చు పెట్టిన డబ్బులంతా వేస్ట్ అవుతుంది. చాలా ఎక్స్పెన్సివ్. సో యూఆర్ ఆస్క్డ్ టు ఎజెక్ట్. హెలికాప్టర్లో ఎజెక్షన్ లేదు. హెలికాప్టర్ ఆల్సో ఒక రాయి పడేటట్లు పడుతుంది కింద. దానికోసం అరుణాచల్ ప్రదేశ్ కానీ మిగతా చోట్ల మీరు చూస్తుంటాం. మొన్న కూడా ఒక సుఖాయ్ రాజస్థాన్, ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ వైపు వీ లాస్ట్ వన్ Su-57. దాంట్లో దే కుడ్ నాట్ అన్ఫార్చునేట్లీ ఎజెక్ట్. ఏమైందో తెలియదు. రాత్రిపూట ఒక ట్రైనింగ్ ఫ్లైట్ ఉండేది. సో ఒక్కొక్కసారి ఎజెక్ట్ చేస్తారు, ఒకసారి చేయరు. పైలట్స్ ఏం చూస్తారంటే ఎప్పుడు మీరు ఎస్పెషల్లీ ఒక ఏం చెప్తారు, హ్యూమన్ హ్యాబిటేషన్ ఉన్న ప్లేస్ మీద, ఒక సిటీ లాంటి హైదరాబాద్. మాకు ఎప్పుడు భయం, మా ఇంటి దగ్గర పొద్దున 6 గంటలు కాగానే మొదలవుతుంది మా దగ్గర. హండిగల్ నుంచి ఉన్న ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్ ట్రైనింగ్ వాళ్ళది. మా పైనుంచి చాలా సౌండ్లో వెళ్తూ ఉంటాం, ఒకరి తర్వాత ఒకరు. రాత్రిపూట కూడా అంతే. వెరస్ హకీంపేట్లో హెలికాప్టర్ ట్రైనింగ్ నడుస్తుంది. దాట్ ఈస్ నాట్ సో నాయిజీ. వాళ్ళు అటువైపు వెళ్తారు, టువర్డ్స్ యాప్రాల్ కానీ షామీర్పేట్ వైపు నుంచి దే గో టు దట్ సైడ్ ఆఫ్ సిటీ. వీళ్ళేమో కోంపల్లి, మెడ్చర్ దానిపై నుంచి ఫ్లై చేస్తూ ఉంటారు. దే ట్రైన్డ్ ఇన్ ఇట్, ట్రైనింగ్ ఫ్లైట్స్ అది. దాని తర్వాత దే గెట్ ఇన్ టు ద రెగ్యులర్ ఎయిర్క్రాఫ్ట్. ఇది ఎట్లయిపోయిందంటే మన ఒక యంగ్స్టర్ని తీసుకొని వాళ్ళని ఫ్లయింగ్ నేర్పించేటప్పుడు, ఒక స్కూటర్ నడిపిస్తున్న, ఒక బైక్ నడిపిస్తున్న ఒక యంగ్స్టర్కి సడన్లీ మీరు ఒక లంబాగ్ని ఇచ్చారు నడిపిరా అని చెప్పేసి, దే కెనాట్ ఫ్యాథమ్ ద స్పీడ్. చాలా మటుకు యాక్సిడెంట్స్ మీరు చూసుంటారు బాంబేలో కానీ మిగతా చోట్ల. ఈ యంగ్స్టర్స్ ఒక ఫెరారీ లేకుంటే పెద్ద పెద్ద లంబాగ్ని లాంటి కార్లు తీసుకెళ్ళి దే క్రాష్. ఎందుకంటే దాని స్పీడ్ అట్లా ఉంటుంది. ఇట్ సడన్లీ పిక్స్ అప్ స్పీడ్ అన్నమాట. సో అట్లాంటి పరిస్థితుల్లో పైలట్స్ని ఫస్ట్ నేర్పించేది ఏంటంటే యూ ట్రై అండ్ సర్వైవ్. ఓకే, దీంట్లో కూడా పెద్ద ఒక ట్రైనింగ్ ఉంది, సర్వైవల్ ట్రైనింగ్ ఒకటి ఉంది కవిత గారు. అది చాలా ఇంపార్టెంట్. ఈ సర్వైవల్ ట్రైనింగ్ మీద ఉంటుంది వీళ్ళకి
ఏం నేర్పిస్తారంటే మీరు ఒక ఎనిమీ టెరిటరీలో ఎజెక్ట్ అయి పడిపోద్ది. దాట్స్ మోస్ట్ డేంజరస్ సీన్. ఒక ఎనిమీ టెరిటరీ అభినందన్ మనకు తెలిసిందే, ఎగ్జాక్ట్లీ పాకిస్తాన్ సైడ్లో వెళ్ళారు, ఆయన కొట్టారు, వాళ్ళు చేస్తారు అది. ఈవెన్ మొన్న కువైట్లో ఫ్రెండ్లీ ఫైర్లో 3 అమెరికన్ F-16 కొట్టారు కువైత్ వాళ్ళు. అది తెలియకుండా కొట్టారు, ఫ్రెండ్లీ ఫైర్ అంటున్నారు, మనకు యాక్చువల్లీ ఏం జరిగింది తెలియదు, కానీ ఆల్ ద 3 పైలట్స్ ఎజెక్టెడ్. కానీ దాంట్లో ఒక పైలట్ ఎజెక్ట్ అయ్యి ఆ ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళ పెరిమీటర్ బయట వెళ్ళి పడ్డాడు, ఎయిర్ ఫోర్స్ బేస్. అక్కడున్న లోకల్స్ ఏమనుకున్నారంటే ఈయనేదో ఇజ్రాయెల్ నుంచి వచ్చిన పైలట్ అని చెప్పి ఆయన కొట్టడానికి వెళ్ళారు. దాన్ని హీ హ్యాడ్ టు క్లియర్లీ సే నో ఐఎమ్ అమెరికన్ అంటే మళ్ళీ వాళ్ళు అర్థం చేసుకున్నారు అది. లేకుంటే ఫస్ట్ ఇప్పుడు ఇరాన్ కూడా ఏమంటున్నారంటే ఫస్ట్ పైలట్ని వాళ్ళు రెస్క్యూ చేశారు, చేసే ముందే వీళ్ళొక అనౌన్స్మెంట్ చేశారు టీవీలో, $50,000 మీరు పైలట్ని పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పగించేస్తే వీ విల్ పే యూ $50,000. కానీ ఇప్పుడు ఫస్ట్ పైలట్ని వీళ్ళు రెస్క్యూ చేశారు. అది ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే వీళ్ళు ఎజెక్ట్ చేసి పారాషూట్తో కిందకి వచ్చినప్పుడు అంటే ఎజెక్ట్ చేసిన తర్వాత సీట్ సపరేట్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ నిన్న రాత్రి వీడియోలో చాలా మటుకు ఛానల్స్ సీట్ చూపించారు పైలట్ది, మొత్తం ఆల్మోస్ట్ స్మాష్ అయిపోయింది అది. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, ఎందుకంటే ఆ ఎజెక్షన్ స్పీడ్లో స్మాష్ అవుతుంది. దాని తర్వాత దే గో అప్ హెలికాప్టర్ పారాషూట్లో కిందకి దిగి వస్తారు. దిగుతున్నప్పుడే అన్నిటికంటే డేంజర్, ఎందుకంటే మీరు ఎనిమీ టెరిటరీ దిగుతున్నారు, అక్కడ లోకల్స్ చేతికి దొరికితే మిమ్మల్ని చంపేస్తారు. సో వీళ్ళని ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏం నేర్పిస్తారంటే సర్వైవల్ ట్రైనింగ్, చాలా ఎక్స్పెన్సివ్ ట్రైనింగ్ అది. అంటే మీరు ఈవెన్ ఒక వారం రోజు కూడా మీరు మిమ్మల్ని ఎవరు కాంటాక్ట్ చేయలేకపోతే మీరు ఎట్లా సర్వైవ్ చేయాలి, ఈవెన్ వితౌట్ టేకింగ్ ఫుడ్ ఆర్ వాటర్ కూడా. మమ్మల్ని ట్రెక్కింగ్ టైంలో నేను యాక్టివ్ ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు 10-15 సంవత్సరాల ముందు మాకు ట్రైనింగ్ ఇచ్చిన కర్నల్ రాజీవ్ శర్మ గారు మాకు ట్రైనింగ్ ఇస్తుండే. సో హీస్ టు టేక్ అస్ టు ఫారెస్ట్, అనంతగిరి అట్లాంటి ప్లేస్ తీసుకెళ్ళి అక్కడ చెట్ల మీద ఉన్న ఫ్రూట్స్ని ఐడెంటిఫై చేయమంటారు. కొన్ని ఫ్రూట్స్ యూ కెన్ ఈట్, కొన్ని తినకూడదు. అట్లనే మష్రూమ్స్, కొన్ని మష్రూమ్స్ పాయిజనస్, కొన్ని ఆర్ నార్మల్. సో మీరు నీళ్ళు ఇంపార్టెంట్, అగైన్ వాటర్ చాలా ఇంపార్టెంట్. సో నీళ్ళు కానీ ఫుడ్ కానీ ఇదంతా బేసిక్ మీ దగ్గర ఉండొచ్చు వాళ్ళ దాంట్లో. ఇంకోటి అంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్, వీరు దిగంగానే వీళ్ళు ఒక బీకన్ ఆన్ చేస్తారు, ఒక వాచ్ లాగా ఉంటుంది వాళ్ళ దగ్గర. ఆ బీకన్ ఆన్ చేస్తే ఇట్ కనెక్ట్స్ యూ టు అ శాటిలైట్ అండ్ మీ రెస్క్యూ టీమ్కి చెప్తే మీరు ఎక్కడ ఉన్నారని. ఇది చాలా వాళ్ళకి ఒక రెస్క్యూ టీమ్స్కి ఒక ఐడెంటిఫికేషన్ వస్తుంది, ఈ ఏరియాలో ఉన్నారని చెప్పి. మళ్ళీ దాన్ని రెస్క్యూ చేయడానికి స్పెషల్ టీమ్స్ ఉన్నారు. ఈ పైలట్ని ఎవరిని అందరిని పంపిస్తే కాదు. ఇన్ఫ్యాక్ట్ నిన్న బ్లాక్ హాక్స్ 2 హెలికాప్టర్స్, అమెరికన్ హెలికాప్టర్ రెస్క్యూ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ మీద ఫైరింగ్ జరిగింది, గాయపడ్డారు చాలామంది. లక్కలీ దట్ హెలికాప్టర్ డి నాట్ క్రాష్ అంటున్నారు, అది కువైత్ వైపు ఇక్కడికి వెళ్ళిపోయింది. దే వర్ ఏబుల్ టు ల్యాండ్ అక్కడ. సో ఒక పైలట్ దొరికారు, ఒకరు దొరకలేదు. కానీ మీరు చెప్పిన మాటకి అమెరికా అంగీకరించారు. అమెరికన్ గవర్నమెంట్ అనేది పెంటగన్ హెస్ సెడ్ yes we lost 1 aircraft, we recovered 1 pilot. కానీ పీట్ హెస్గెత్ వార్ సెక్రటరీ కానీ వాళ్ళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆయన దానికి ఏం మాట్లాడలేదు. ప్రెసిడెంట్ ట్రంప్ అయితే అసలు మాట్లాడలేదు. నేను రాత్రి నుంచి చాలా మటుకు ఎమర్జెన్సీ మీటింగ్స్ నడుస్తుందంట ప్రెసిడెంట్ ట్రంప్ వైట్ హౌస్లో. ప్రెసిడెంట్ ట్రంప్ యూజువలీ ఫ్రైడే రోజు ఫ్లారిడాకి వెళ్ళిపోతారు, మారాలాగోకి వెళ్ళిపోతారు, గోల్ఫ్ ఆడడానికి ఆయన ఇంటికి వెళ్ళిపోతారు. ఆయన ఇవాళ వెళ్ళలేదు, అక్కడే ఉన్నారు, వైట్ హౌస్లో ఉన్నారు. ఎందుకంటే ఈ పైలట్ సంగతి తెలియదు మనకి. ఇది చాలా ఎంబరాసింగ్ ఎక్కడైతుందంటే కవిత గారు, ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చెప్పారు మొన్న స్పీచ్లో, వీఆర్ కంప్లీట్లీ డెసిమేటెడ్ ఇరాన్. ఇరాన్ దగ్గర ఏం లేదు, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ లేదు, రాడార్ లేదు, ఏం లేదు. అప్పుడు చెప్పండి, రాడార్ లేనప్పుడు వీళ్ళకి F-16 వస్తుందని ఎట్లా తెలిసింది? వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ న్యూయార్క్ టైమ్స్ ఒక ఆర్టికల్లో చాలా క్లియర్గా రాశారు, ఇరాన్ దగ్గర ఉన్న ఆయుధాలు కానీ వాళ్ళ రాడార్ కానీ వాళ్ళ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్ కానీ ఆల్మోస్ట్ 35-40% ఇంటాక్ట్ ఉంది, ఇంత బాంబింగ్ జరిగిన తర్వాత. అదే ఈ ఎయిర్క్రాఫ్ట్ మీద జరిగిన దాడికి చాలా పెద్ద కారణం. అండ్ ఐ థింక్ ఇట్స్ అ బిగ్ ఎంబరాసింగ్ మూమెంట్ ట్రంప్కి. దానికోసం ఆయన మాట్లాడలేదు. ఇంతకు ముందు కూడా F-16 కాదు, F-13 F-35 ఇలాంటివన్నిటిని కూల్చేస్తామని ఇరాన్ చెప్పినప్పటికీ కూడా అప్పుడు దాన్ని కాదు అనే మాట కండెమ్ చేసింది. బట్ ఈసారి అసలే మాట్లాడట్లేదు అనుకున్నప్పుడు ఏదో జరిగింది అనేది ఉంది, బట్ ఇజ్రాయిల్ ఏం చేస్తోంది అనేది కూడా బయటికి తెలియట్లేదు, అమెరికా ఏం చేస్తుంది అనేది తెలియట్లేదు. బట్ ఇరాన్ ఈజ్ స్ట్రాంగ్గా అలాగే ఉంది. ఇన్ఫాక్ట్ F-35 కొట్టిందని అమెరికా వాళ్ళు అంగీకరించారు. పెంటగన్ సెడ్ yes we got hit, సెంట్కామ్ వాళ్ళు అన్నారు, సెంట్రల్ కమాండ్ అన్నారు yes aircraft got hit but pilot managed to land the aircraft. ఎక్కడ?
అది కువైత్ ఉండొచ్చు, బహ్రెయిన్, వాళ్ళ అన్నిట్లో వాళ్ళకి బేసెస్ ఉన్నాయి. పక్కన ఇరాక్లో కూడా బేస్ ఉంది వాళ్ళకి. సో ఎక్కడైనా దిగుంటారు వాళ్ళు. ఈ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లైస్ అట్ ట్వైస్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్, థ్రైస్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్. సో వాళ్ళకి 500 కిలోమీటర్లు అంటే వాళ్ళు ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు వెళ్ళిపోతారు. నథింగ్ ఫర్ దెమ్ అనమాట. అండ్ నెక్స్ట్ ఎయిర్ ఫీల్డ్ ఎక్కడ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడు ఫ్లై చేసే ముందు దే హ్యావ్ ఎమర్జెన్సీ ఎయిర్ ఫీల్డ్స్ టు ల్యాండ్. రెగ్యులర్ వాళ్ళది ఉంటుంది. మొన్న మీకు గుర్తుంటుంది కవిత గారు, ట్రివాండ్రం ఎయిర్పోర్ట్లో, తిరువనంతపురం ఎయిర్పోర్ట్లో ఒక బ్రిటిష్ F-35 వచ్చి దిగింది. ఆల్మోస్ట్ ఒక 45 days 45 days అక్కడ ఉంది. దాన్ని ఫస్ట్ వాళ్ళు అన్నారు వెదర్ ప్రాబ్లం అన్నారు, తర్వాత ఇంజిన్ ప్రాబ్లం అన్నారు, తర్వాత హైడ్రాలిక్ ప్రాబ్లం అన్నారు. మరి మొత్తం ఒక టీం రావాల్సి వచ్చింది. 25 మంది వచ్చి రిపేర్ చేసి తీసుకెళ్లారు దాన్ని. ఆ ఎయిర్క్రాఫ్ట్ టేక్ ఆఫ్ చేసింది ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అని చెప్పి వాళ్ళకి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఉంది. దాని నుంచి టేక్ ఆఫ్ చేశారు. అదొక ఎక్సర్సైజ్కి వచ్చింది. మలేషియా దాకా వెళ్తుంది. సో ఇట్ వాస్ సమ్వేర్ నియర్ కొచ్చిన్. ఈ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై చేస్తున్నప్పుడు ప్రాబ్లం వచ్చింది. వీళ్ళకి ఏమంటారంటే, ఒకటి మీ ప్రైమరీ ల్యాండింగ్ ఈస్ ఇన్ ద షిప్, కాకపోతే మీకు 3-4 ఎయిర్ ఫీల్డ్స్ ఇస్తారు. ఇక్కడ దిగొచ్చు, ఇక్కడ దిగొచ్చు, ఇక్కడ దిగొచ్చు. అండ్ దెన్ ఈ ఎయిర్క్రాఫ్ట్లో ఉన్న మెయిన్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఎవరో ఉన్నారు కోఆర్డినేటర్, వాళ్ళు ఈ 3 ఎయిర్ ఫీల్డ్స్ని ఇన్ఫార్మ్ చేస్తారు. మా ఎయిర్క్రాఫ్ట్ ఇక్కడ ఫ్లై అవుతుంది, వీ హ్యావ్ బీన్ డెసిగ్నేటెడ్ యాజ్ అన్ ఎమర్జెన్సీ ఎయిర్ ఫీల్డ్ టు ల్యాండ్. మీరు షూట్ చేయకండి, ఓకే, బికాజ్ అది ఎవరో అన్ఫ్రెండ్లీ ఎయిర్క్రాఫ్ట్ చూడంగానే వీ విల్ ఓపెన్ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ ఫైర్. సో దాంతోనే వాళ్ళు దిగారు అక్కడ ట్రివాండ్రం. దీనికి ఒక కోడ్ కూడా ఉంటుంది, ఓకే, ఇట్స్ కాల్డ్ ఫ్రెండ్ ఆర్ ఫో. కోడ్ ఇస్తారు, ఏదో స్పెసిఫిక్ కోడ్ ఇచ్చినప్పుడు వాళ్ళు అది అంటారు. ఇన్ఫ్యాక్ట్ నిన్న ఈ 2 హెలికాప్టర్స్ని రీఫ్యూయల్ చేసే టైంలో ఆ రీఫ్యూయలింగ్ ఎయిర్క్రాఫ్ట్ ఒక స్క్వాక్ కోడ్ ఇచ్చింది. స్క్వాక్ కోడ్ అంటే SQAWK. స్క్వాక్ కోడ్ ఈజ్ లైక్ మేడే కాల్ ఇన్ ఎయిర్క్రాఫ్ట్, సివిలియన్ ఎయిర్క్రాఫ్ట్. ఎమర్జెన్సీ అంటే యువర్ సేవర్ సోల్ టిపికలీ. అది ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు. బట్ దాని తర్వాత అది వెళ్ళిపోయింది ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్. దాని మీద కూడా వీళ్ళు దాడి చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఐరన్ ఏంటంటే కొన్ని అమెచ్యూర్ వీడియోలు నిన్న రాత్రి చూపించారు. దాంట్లో కొంతమంది పోలీస్ ఆఫీసర్లు గన్తో ఫైర్ చేస్తున్నారు ఈ హెలికాప్టర్ వైపు, ఆ ప్లేన్ వైపు. ఎనీవే దట్ ఈస్ దేర్ ఎంతూజియాజం అనమాట. సో కానీ ఇది అమెరికాకి చాలా పెద్ద ఒక ఇష్యూ. నేను చెప్పాను చూడండి, సొమాలియాలో జరిగిన ఈ యుద్ధంలో ఆ యుద్ధం మొత్తం మారిపోయింది. సొమాలియాలో ఒక వార్లార్డ్ ఉండే, ఆయన అసిస్టెంట్స్ని క్యాప్చర్ చేయడానికి అమెరికా కొన్ని హెలికాప్టర్స్ పంపించారు. దిస్ హ్యాపెండ్ సమ్వేర్ ఇన్ 93. అప్పుడు వాళ్ళ లోకల్ వార్లార్డ్స్ వాళ్ళు క్యాప్చర్ చేయడానికి అక్కడ హెలికాప్టర్ దిగుతున్నప్పుడు వన్ ఆఫ్ ద హెలికాప్టర్స్ క్రాష్డ్. అది ఫేమస్గా ఒక మూవీ వచ్చింది మన దగ్గర హాలీవుడ్ నుంచి, బ్లాక్ హాక్ డౌన్ అని చెప్పేసి, BLACK హాక్ HAWK డౌన్. దాంట్లో జరిగిందంటే ఈ హెలికాప్టర్ క్రాష్ కాగానే అక్కడున్న హెలికాప్టర్ ఉన్న వాళ్ళని రెస్క్యూ చేయడానికి అమెరికా ఇంకా ట్రూప్స్ని పంపించారు, ఎయిర్బోర్న్ ట్రూప్స్ని. అది పెద్ద ఒక ఫైట్ అయిపోయింది. లాస్ట్లో ఆన్ గ్రౌండ్ 18 మంది చనిపోయారు, ఒక ఆయన హాస్పిటల్లో చనిపోయారు, అమెరికన్ సర్వీస్ మెన్. అది పెద్ద ఒక ఎంబరాస్మెంట్ అయింది అమెరికాకి. అది కాకుండా 90 మంది అమెరికన్ సోల్జర్స్ గాట్ ఇంజర్డ్. దాంతోనే అమెరికా సొమాలియా యుద్ధం వద్దు, మేము బంద్ చేసేస్తున్నాం దుకాణం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్తోని ఏదైనా ఒక మేజర్ ట్విస్ట్ జరగవచ్చా అని అందరు అడుగుతున్నారు ప్రశ్న. ఎవ్రీబడీస్ టాకింగ్ సొమాలియా. ఇవాళ మీరు ఏ అమెరికన్ ఛానల్ అయినా ఓపెన్ చేయండి, అందరూ మాట్లాడుతున్నదే, ఈజ్ దిస్ బ్లాక్ హాక్ డౌన్. ఎందుకంటే ఒక F-35ని కొట్టడం అనేది అబ్సల్యూట్లీ ఇంపాసిబుల్. అండ్ ఇరాన్ దగ్గర ఏం లేదు F-35 కూడా. అప్పుడు కూడా వాళ్ళు F-35ని కొట్టారు ఒక 15 రోజుల ముందు, 10-15 రోజులు. దాని డ్యామేజ్ జరిగిందని అమెరికా అంగీకరించారు. ఒక స్టెల్త్ బాంబర్ అంటే మీకు రాడార్లో కూడా కనిపించదు అది పోనండి. F-16 ఇస్ ఓల్డర్ వర్షన్, దాని రాడార్లో డెఫినెట్గా కనిపిస్తుంది. కానీ మీరే అన్నారు కదా, ఇరాన్ దగ్గర రాడార్ లేదు, మొత్తం కొట్టేసాము. ఇరాన్ దగ్గర యాంటీ ఎయిర్క్రాఫ్ట్ లేదు, మొత్తం కొట్టేసాము. మళ్ళీ వీళ్ళు ఎట్లా కొట్టారు దీన్ని? హౌ డి దే హిట్ ద హెలికాప్టర్స్, బ్లాక్ హాక్ హెలికాప్టర్స్? ఇది ప్రెసిడెంట్ ట్రంప్ అండ్ పీట్ హెగ్సేత్ హ్యాడ్ టు ఆన్సర్. ఎందుకంటే అమెరికాలో కూడా చాలా మటుకు పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది. వాళ్ళ ఆర్మీ చీఫ్ని ఫైర్ చేసేసారు నేను, రాండీ. అండ్ పీట్ హెగ్సేత్కి ప్రాబ్లం ఏంటంటే హీఈస్ చాలా మెర్క్యూరియల్ క్యారెక్టర్, కోపం వస్తుంది జల్దీ. దిస్ పర్టికులర్ ఆర్మీ జనరల్ వాజ్ క్లోజ్ టు వైస్ ప్రెసిడెంట్ JD Vance. ఈయనకి JD Vanceకి పడదు హెగ్సేత్కి. కావాలని చెప్పి ఈయన ఫైర్ చేశారు, బికాజ్ ఈ కెనాట్ డూ ఎనీథింగ్ టు వైస్ ప్రెసిడెంట్. ఈయన ఫైర్ చేసి పడేశారు. ఎనీవే అది వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్. దీనికన్నా ముందు కూడా
ఆల్మోస్ట్ ఒక 5 మంది అడ్మిరల్స్ని, ఎయిర్ ఫోర్స్ చీఫ్ని, ఆర్మీ చీఫ్ని ఫైర్ చేశారు ఒక 6 నెలల ముందు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధంలో నిన్నదాకా చెప్పిన కథ కాదు, నిన్న రాత్రి నుంచి స్టోరీ అంతా మారిపోయింది. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, వీఆర్ ప్రేయింగ్ ఫర్ ద పైలట్, ద సెకండ్ పర్సన్ ఇన్ ద ఎయిర్క్రాఫ్ట్, ఆఫీసర్ ఒకరు. పైలట్ అయితే రికవర్ అయిపోయారు, మళ్ళీ ఈయన సంగతి ఏంటి? ఇది ఈ వార్ మనం ఎప్పుడు అడుగుతాం. ప్రెసిడెంట్ ట్రంప్ అంటారు చూడండి, నేను ఇది దుకాణం బంద్ చేసి వెళ్ళిపోతానని. మేబీ దిస్ ఇస్ ద మూమెంట్ ఫర్ హిమ్. ఒక ఎక్స్క్యూజ్ చూసి నేను వెళ్ళిపోతున్నాను, నాకు ఈ యుద్ధం వద్దు ఇంకా అని చెప్పి వెళ్ళడానికి ఒక చాలా మంచి ఛాన్స్. బట్ ఇజ్రాయెల్ ఏం చేస్తోందో అర్థం కావట్లేదు, అది బయటికి రావట్లేదు. నెతన్యాహు ఏం మాట్లాడట్లేదు. ఇరాన్ అలాగే స్ట్రాంగ్గా ఫైట్ చేస్తూనే ఉంది. ఇజ్రాయెల్ వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటున్నారు, అది చాలా క్లియర్. వాళ్ళకి హెజ్బుల్లాతో మేజర్ ప్రాబ్లం. సదర్న్ లెబనాన్లో లిటనీ రివర్ దాకా వెళ్ళారు వాళ్ళు. ఇప్పుడు అక్కడ దాకా బఫర్ జోన్ క్రియేట్ చేసుకున్నారు. సదర్న్ లెబనాన్లో మేము ఉండిపోతాం అంటున్నారు చాలా రోజుకి. ఇంకా మా వైపు నుంచి అక్కడి నుంచి. కానీ నిన్న కూడా వాళ్ళ మీద ఆల్మోస్ట్ 11 మిసైల్స్ ఫైర్ చేశారు హెజ్బుల్లా దగ్గర కూడా కెపాసిటీ ఉంది. సో కవిత గారు, హమాస్కి హెజ్బుల్లాకి డిఫరెన్స్ ఏంటంటే, హమాస్ అంత మైండ్ గేమ్, బ్రెయిన్ లేదు వాళ్ళకి. ఓకే, దే ఆర్ వెరీ క్రాస్ ఫైటర్స్. మీరు గ్రౌండ్లో ఇడిచేసి చంపరా అంటే కొడతారు వాళ్ళు. హెజ్బుల్లా అట్లా కాదు, వాళ్ళు ఆలోచిస్తారు. దే ఆర్ అనదర్ వర్షన్ ఆఫ్ ఇరాన్. దానికోసం చూడండి, ఇరానియన్ అడ్వైజర్స్ రెవల్యూషనరీ గార్డ్స్ నుంచి లెబనాన్లో కూర్చుంటారు ఎప్పుడు. వాళ్ళు మీకు గాజాలో కనిపించరు. గాజాలో వీరేం చేశారంటే, వాళ్ళకి ఇచ్చిన అన్ని చిన్న లాంచర్స్ ఇచ్చారు. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్లు, 90 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు కొట్టడానికి. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర ఉంది. వేరే హెజ్బుల్లాకి ఇచ్చిందంత 2000 కిలోమీటర్లు, 1500 కిలోమీటర్లు మిసైల్స్ ఇచ్చారు వాళ్ళు, లాంచర్స్తో సహా. అండ్ అడ్వైజర్స్, రెవల్యూషనరీ గార్డ్ అడ్వైజర్. వీళ్ళిద్దరికి చాలా పెద్ద డిఫరెన్స్ ఉంది. హెజ్బుల్లాని కొట్టడానికి అంత ఈజీ కాదు. వీళ్ళు పేజర్ బాంబ్స్ పెట్టి మొత్తం హెజ్బుల్లా లీడర్షిప్ని చంపారు, మీకు గుర్తుంటుంది. దట్ ఇస్ మన బ్రిలియంట్ మొసాడ్ ఆపరేషన్స్. తర్వాత వీళ్ళ లీడర్ నస్రుల్లాని చంపారు బంకర్లో కొట్టి. అప్పుడు అయిపోయింది అనుకున్నాను, కాలేదు, ఇంకా హెజ్బుల్లా నడుస్తుంది. ఇజ్రాయెల్ వాళ్ళ పాలసీ వాళ్ళు ఫాలో చేస్తున్నారు. అఫ్ కోర్స్ వాళ్ళు కూడా చాలా మటుకు టైర్డ్ అయిపోయారు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు యుద్ధాన్ని కొట్టుకుంటారు. కానీ అన్నిటికంటే పెద్ద తప్పు ఈ ఎంటైర్ యుద్ధం, ఇప్పుడు నడుస్తున్న యుద్ధాన్ని ఆరిజిన్ వాజ్ October 7th అటాక్ ఆన్ ఇజ్రాయెల్. అది హమాస్ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు. ఇరాన్ కూడా అంగీకరిస్తున్నారు. ఆ రోజు అది చేయకపోతే హెజ్బుల్లా వుడ్ హావ్ బీన్ ఎ వెరీ గుడ్ ఫోర్స్. హమాస్ ఇంకా స్ట్రాంగ్గా ఉంటారు. ఇరాన్తో యుద్ధం లేదు, ఏ ప్రాబ్లం లేకుండే. కానీ ఇప్పుడు చూడండి, మొత్తం గందరగోళం ఉంది. ఎంటైర్ వెస్ట్ ఏషియా ఇస్ ఇన్ టర్మాయిల్. అటు హెజ్బుల్లా, హమాస్ అయితే క్వైట్గా కూర్చొని ఇప్పుడు హూతీలు మొదలుపెట్టారు. సో ఈ ఎయిర్క్రాఫ్ట్ లాస్ అనేది అమెరికన్ దాంట్లో లెక్సికన్లో చాలా డేంజరస్. కానీ నాకు గుర్తుంది కవిత గారు, ఫ్రమ్ మై ఎర్లియర్ రీడింగ్లో నేను చాలా బుక్స్ చదువుతుంటాను. కానీ దాంట్లో వియట్నాం వార్ అనలైజ్ చేస్తే, వియట్నాం వార్లో అమెరికాకి 3000 ఎయిర్క్రాఫ్ట్ కూలిపోయింది వాళ్ళది. 3000 ఎయిర్క్రాఫ్ట్ దే లాస్. ఎందుకంటే 19 సంవత్సరాలు నడిచింది ఆ యుద్ధం. ట్రంప్ అదేమన్నా స్పీచ్లో చెప్పారు, నాది 1 నెల అవుతుంది, వాళ్ళు 19 సంవత్సరాలు కొట్టుకున్నారు అమెరికా, మన వియట్నాం వార్. మనమే పోరాడాం కదా అక్కడ, మళ్ళీ ఏమైంది, ఓడిపోయినాం. అది కూడా ఇక్కడ నెలలు అయింది, నేను గెలిచేసాను చెప్పారు ట్రంప్. దే లాస్ 4000 హెలికాప్టర్స్, 3000 ఫిక్స్డ్ వింగ్ ఎయిర్క్రాఫ్ట్ అంటే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ అండ్ 4000 హెలికాప్టర్స్. సో అమెరికాకి యుద్ధాల నష్టం అనేది జరుగుతుంది. ఈవెన్ మనం కూడా యుద్ధం అంటే దాంట్లో లాస్ ఉంటుంది. బంగ్లాదేశ్ వార్లో మనది 175 ఎయిర్క్రాఫ్ట్లు పోయినాయి. మనం వీ లాస్ట్ 177 ఎయిర్క్రాఫ్ట్. సో ఇట్ డజంట్ కమ్ చీప్. దానికోసం మొన్న ఆపరేషన్ సింధూర్ నడిచినప్పుడు రాహుల్ గాంధీ అడుగుతూనే ఉన్నారు చూడండి, మనది ఎన్ని ఎయిర్క్రాఫ్ట్ పోయింది చెప్పండి అని చెప్పి. ఎందుకంటే హీ వాంట్స్ టు నో. కానీ ఎవరో రిమైండ్ చేశారు ఆయన్ని, మీ గ్రాండ్ మదర్ని అడగండి బంగ్లాదేశ్ వార్లో ఎన్ని కూలిపోయింది అనగానే నెక్స్ట్ డే నుంచి స్టాప్డ్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. నేను ట్వీట్ చేశాను అది ఒకరోజు, జస్ట్ ఆస్క్ యువర్ గ్రాండ్ మదర్ హౌ మెనీ ఎయిర్క్రాఫ్ట్ షీ లాస్ట్. ఎవరు అడగలేదు అప్పుడు, వాజ్పేయి గారు అడగలేదు, ఈ వాజ్ ద లీడర్ ఆఫ్, హీ డిడ్ంట్ ఆస్క్. యుద్ధం అంటే ఉంటుంది నష్టాలు. మోదీ గారు అదే అన్నారు, 4 రోజుల్లో ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఫినిష్ చేసామంటే అది పొడిగిస్తే వీ వుడ్ ఆల్సో లాస్ట్. మన దగ్గర చనిపోతారు, అటువైపు చనిపోతారు, ఇక్కడ కూడా చనిపోతారు. ఇది అమెరికాకు ఉన్న అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం కవిత గారు. ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్, నేను చెప్పాను చూడండి, రాత్రి నుంచి మాట్లాడలేదు, హెస్గెత్ మాట్లాడలేదు, మోస్ట్ ఇంపార్టెంట్ సెంట్కామ్ వాళ్ళ సెంట్రల్ కమాండ్ మాట్లాడలేదు. ఎవ్వరు ఒక ప్రెస్ నోట్ కూడా ఇష్యూ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ రాత్రి 1 గంట దాకా నేను ప్రెస్ నోట్ కోసం వెయిట్ చేశాను.
అమెరికన్ ఛానల్ CNN కానీ వీళ్ళందరూ ABC అందరూ అన్నారు ఇప్పుడు సెంట్కామ్ నుంచి ప్రెస్ నోట్ వచ్చేస్తుంది నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ అని చెప్పి రాత్రంతా మేల్కున్నాను ఆల్మోస్ట్ 1:30 దాకా రాలేదు. పొద్దున్న లేచి చూస్తే అప్పుడు కూడా నో ప్రెస్ నోట్. సో దిస్ సంథింగ్ డ్రాస్టికలీ ఏదో జరిగింది. ఐదర్ ఆ పైలట్ ఇరాన్ దగ్గర ఉన్నారు, ఇరాన్ ఇన్ఫార్మ్ చేస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ స్పీకర్ అది ఇరానియన్ పార్లమెంట్ అండ్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ కూడా నిన్న చాలా మటుకు ఈవెన్ వాళ్ళ ప్రెసిడెంట్ ట్రంప్ని మీమ్స్లో కొట్టారు నిన్న. రీగన్ చెప్తున్నాడు ఐ డిస్ట్రాయిడ్ రష్యా అంటే ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నారు ఐ డిస్ట్రాయిడ్ అమెరికా అని చెప్పి ఇది నడుస్తుంది అక్కడ. మీరు ఏం చేశారు, మీరే చెప్పారు కదా అని ఇరానియన్ ప్రెసిడెంట్ అంటున్నారు. మా దగ్గర ఏం లేదు ఆయుధాలు అని చెప్పారు, మేము చూపించాము ఇప్పుడు. సో ఇట్ ఈస్ లైక్ అ స్లాప్ ఆన్ ద ఫేస్, చంప మీద కొట్టినట్లు కొట్టారు నిన్న. అది ఎట్లా రికవర్ అవుతారో మనం కూడా చెప్పలేము. ఫ్యూ అవర్స్ బ్యాకే ఆయన చెప్పారు ఇంకా 2-3 వీక్స్ అనేది ఇది కంటిన్యూ అవ్వబోతోంది అనేది. ఆ తర్వాత ఒక పెద్ద బ్రిడ్జ్ని మేమైతే ఎలా అయితే కూల్ చేసామో ఇలాంటి ఇంకొక 7-8 బ్రిడ్జ్లు ఉన్నాయి, వాటన్నిటి లిస్టు కూడా ఇచ్చారు, వాటన్నిటిని కూడా మీద అటాక్ చేస్తున్నాం, వాటిని కూడా కూల్ చేస్తాము అని చెప్పిన తర్వాతే F-16 మీద అటాక్ అనేది జరిగింది. సో దీంట్లో ఏమైనా కంటిన్యూషన్ చూస్తున్నారా, మళ్ళీ వాళ్ళు ఏమైనా స్ట్రాటజీ మార్చుకుంటున్నారా? నిన్న జరిగిన బ్రిడ్జ్ మీద జరిగిన అటాక్ వాజ్ అ వార్ క్రైమ్. బికాజ్ యుద్ధంలో కొన్ని చట్టాలు ఉంటాయి. ఈవెన్ మహాభారత తీసుకోండి మీరు, దెర్ ఆర్ సర్టన్ రూల్స్. ఈవినింగ్ తర్వాత కొట్టొద్దు. ఓకే, మన దాంట్లో ఇప్పుడున్న వార్లు అది లేదు, 24/7 ఇస్ అ వార్. కానీ సాయంత్రం ఎందుకు పెట్టుకుంటారంటే గాయపడిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళ బాడీస్ తీసుకెళ్ళిపోతారు, గాయపడిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారు. అది పాత యుద్ధంలో ఉన్నది, చట్టాలు ఉంటుంది. వీళ్ళేమంటున్నారంటే పీట్ హెస్గే చట్టాలే లేవు అంటున్నాడు యుద్ధంలో. ఇట్ కెనాట్ బి పాసిబుల్. ఈ చట్టాలు పెట్టాల్సిందే ప్రతిదానికి. స్పెషలీ మీరు బ్రిడ్జెస్ ఎందుకు అటాక్ చేస్తున్నారు, సివిలియన్స్ యూజ్ చేస్తారు. మీరు ఆర్మీ కంటోన్మెంట్ మీద దాడి చేయండి, మీరు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ బ్యాటరీస్ మీద దాడి చేయండి, మీరు న్యూక్లియర్ సైట్స్ మీద దాడి చేయండి, ఎవ్వరేమన్నారు. బట్ టు హిట్ అ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఎ బ్రిడ్జ్, అదొక వార్ క్రైమ్. అది కూడా బ్రిడ్జ్ కంప్లీట్ కాలేదు. మన దగ్గర ఉన్న కేబుల్ బ్రిడ్జ్ లాంటి సిమిలర్ బ్రిడ్జ్, అది నిన్న కొట్టిన బ్రిడ్జ్ మన ఇక్కడ దుర్గం చెరువు దగ్గర, ఆ బ్రిడ్జ్ మీద నిన్న అంటే ఈ బాంబింగ్ జరిగిన రోజు, దట్ ఈస్ ఎస్టర్డే ఎర్లీ మార్నింగ్ వాస్ నవరోజ్, వాళ్ళ న్యూ ఇయర్, పార్సీ న్యూ ఇయర్ ఉండే. సో ఆ రోజు నేను బహుశా మీకు చెప్పుంటాను, ఎవరు ఇంట్లో కూర్చోరు అప్పుడు, వీళ్ళందరూ పిక్నిక్ లాగా బయటికి వెళ్తారు. ఇట్ ఈస్ కన్సిడర్డ్ వెరీ ఇన్ఆస్పిషియస్ టు సిట్ అట్ హోమ్ దట్ డే. వీళ్ళందరూ అయితే మన దగ్గర కూడా పార్సీ సెలబ్రేట్ న్యూ ఇయర్. వీళ్ళు వెళ్తూ ఆ టైంలో ఈ బాంబింగ్ జరిగింది. 8 మంది చనిపోయారు. దాంట్లో దేర్ వాజ్ వన్ లేడీ హూ లాస్ట్ సిస్టర్ అండ్ హర్ ఫ్యామిలీ టోటలీ. వాళ్ళ ఇల్లు దాని కింద ఉండే, బ్రిడ్జ్ కింద. ఇజ్రాయెల్ అండ్ US చేసిన ఈ దాడికి, కంబైన్ దాడిలో డెఫినెట్గా ఒక వార్ క్రైమ్ జరిగిందని USలో ఉన్న సెనేటర్స్ అంటున్నారు, డెమోక్రాటిక్ సెనేటర్స్ అంటున్నారు. మీరు ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీ మీద కొట్టకూడదు, వాటర్ రిసోర్స్ మీద కొట్టకూడదు, బ్రిడ్జెస్ మీద కొట్టకూడదు, ఇదంతా సివిలియన్స్ యూజ్ చేస్తారు. సో ఇంటర్నేషనల్ లెవెల్లో దీన్ని వార్ క్రైమ్ అంటారు. అంటే యుద్ధం అయిపోయిన తర్వాత ట్రంప్ మీద కేసు పెట్టచ్చు ఫర్ హ్యావింగ్ కమిటెడ్ వార్ క్రైమ్స్. ట్రంప్ ఏమో ఇదొక పెద్ద అచీవ్మెంట్ లాగా మాట్లాడుతున్నాడు. మేము బ్రిడ్జ్లు కూల్చేస్తాం, మేము మీ డీసాలినేషన్ ప్లాంట్స్ని కొడతాం. వీళ్ళు ఊరుకుంటారా? ఇరాన్ వాళ్ళు నిన్న ఒక పెద్ద లిస్ట్ రిలీజ్ చేశారు, 7, 8, 9 బ్రిడ్జ్లు మేము కూస్తాం. దాంట్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్రిడ్జ్ ఇస్ వాట్ మై డాటర్ ట్రావెల్డ్ అదర్ డే ఫ్రమ్ బహ్రెయిన్ టు దమామ్. అంటే బహ్రెయిన్ సౌదీ అరేబియా కనెక్ట్ చేస్తున్న బ్రిడ్జ్ 24 కిలోమీటర్ ఉంది. అది ఇట్ ఈస్ కాల్డ్ ఎ కాస్వే. అది కొన్ని ప్లేస్ ఇట్లా వెళ్ళి ఇట్లా కూడా వస్తుంది. దాంట్లో సెంటర్లో ఈజ్ ద ఇమిగ్రేషన్ చెక్ పాయింట్ సౌదీ అరేబియా అండ్ బహ్రెయిన్కి. మీరు దాన్ని కొట్టారనుకోండి, దాని ఇంపాక్ట్ ఏముంటుంది, 90,000 మంది యూజ్ చేస్తారు ఆ కాజ్వే ఎవ్రీడే. ఒకటే చెప్తాను, దెన్ దర్ ఇస్ దుబాయ్ అండ్ అబుదాబి కనెక్ట్ చేస్తారు. కాజ్వే ఒక హైవే ఉంది, బ్రిడ్జ్ ఒకటి ఉంది, ఐ థింక్ ఇట్స్ కింగ్ జాయిద్స్ నేమ్ ఇట్ ఇస్. అది కూడా కొడతా అంటున్నారు ఇరాన్. అప్పుడు ఆలోచించండి డ్యామేజ్ ఎంత జరుగుతుంది. నిన్న ఒక డీసాలినేషన్ ప్లాంట్, కువైత్ డీసాలినేషన్ ప్లాంట్ మీద అటాక్ జరిగింది, కానీ ఇరాన్ దాన్ని ఖండించారు సర్ప్రైజింగ్లీ. మేము చేయలేదు, ఇది మా వైపు నుంచి జరగలేదు, ఇది ఇజ్రాయిల్ చేసుంటారని చెప్తున్నారు. కానీ తర్వాత తెలిసింది అది ఇరాక్ నుంచి ఎవరో మిసైల్ కొట్టారు. అక్కడి నుంచి ఇరాక్లో కూడా చాలా రెబెల్ గ్రూప్స్ ఉన్నారు, వాళ్ళు కువైత్ మీద కొట్టిన మిసైల్ అది. ఇరాన్ అంటారు మాది కాదు అని. కరెక్ట్, అది వాళ్ళు చెప్పింది. సో యుద్ధంలో ఎథిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రెసిడెంట్ ట్రంప్ ఏమో పెద్ద బోస్ట్ లాగా వీ విల్ బాంబ్ దెమ్ ఇన్ టు స్టోన్ ఏజ్ అంటున్నారు. ఇరానియన్ ప్రెసిడెంట్ నేను ఒక పెద్ద నోట్ ఇష్యూ చేశారు, చాలా బాగా రాశారు. ఆయన అన్నారు మా సివిలైజేషన్ 9,000 సంవత్సరాలు పాతది. అవర్ సివిలైజేషన్ అండ్ ద పర్షియన్ సివిలైజేషన్ ఇస్ ఆల్మోస్ట్ సేమ్, మన హిందూ సివిలైజేషన్. మీది US సివిలైజేషన్ 250 సంవత్సరాలు.
మీరు మమ్మల్ని అంటున్నారా స్టోన్ ఏజ్ అని? మీ గురించి ఆలోచించండి ఒకసారి అని చెప్పారు. సో ఇది ఐ విల్ బాంబ్ దమ్ ఇంటూ స్టోన్ ఏజ్ అనగానే అక్కడున్న ప్రజల మీద చేస్తున్నారు ఇది. యు ఆర్ ఇన్సల్ట్, యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఇరానియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ అనేవి. మీరు అక్కడ ప్రజల్ని చెప్తున్నారు మీరు స్టోన్ ఏజ్కి పంపించేస్తాం మిమ్మల్ని, మీరు అక్కడే ఉండండి, మీ కేపబిలిటీ అదే, మీరు మీ లైఫ్ అదే ఉంటుందని చెప్పేసి. సో ఆ అరగెన్స్ ఉంది చూడండి, సెన్స్ ఆఫ్ అరగెన్స్, దాన్ని నిన్న F-16 కొట్టింది. అంతే, ఒక ఎయిర్క్రాఫ్టే ఉండొచ్చు, పెద్ద ఇష్యూ ఏం లేదు. కానీ ఒక్క ఎయిర్క్రాఫ్ట్ హెస్ క్రియేటెడ్ అ బ్లాక్ హాక్ డౌన్ అగైన్. సోమాలియాలో ఆ రోజు జరిగిన 93లో జరిగిన ఆ ఇంపాక్ట్ ఈ F-16తో జరిగిందన్న. సో ఇట్ ఈస్ గోయింగ్ టు కంటిన్యూ అయినా ఇంకా ఈ వీక్ కూడా 6th వీక్? ఎస్ డెఫినెట్. ఇప్పుడు ఐ థింక్ వీళ్ళు ఈ పైలట్ దొరికేదాకా వీళ్ళిద్దరు మాట్లాడరు. మీరు చూసుంటారు నిన్న రాత్రి నుంచి US ఒక్క దాడి కూడా చేయలేదు. ఫ్రమ్ ఎస్టర్డే ఈవినింగ్ ఒక్క దాడి కూడా ఏ ప్లాంట్ మీదో, ఏ బ్రిడ్జ్ మీదో, ఏ నేవల్ అసెట్ మీదో. ఇన్ఫ్యాక్ట్ ఇంకో రెండో ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయింది కవిత గారు, వార్థోగ్ అని చెప్పి. ఇట్ ఇస్ నాట్ ఎ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. ఈ వార్థోగ్ ఎయిర్క్రాఫ్ట్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ మీద కొట్టారు ఇరాన్. అది కూడా అంగీకరించారు. సెంట్కామ్ చెప్పలేదు కానీ US గవర్నమెంట్ సెడ్ ఎస్ వీ లాస్ట్ వార్థోగ్. ఆ ఎయిర్క్రాఫ్ట్ని కొట్టిన తర్వాత పైలట్ ఏం చేశారంటే కువైత్ వైపు తీసుకెళ్ళిపోయాడు దాన్ని. కువైత్ వైపు వెళ్ళగానే ఆయనకు తెలిసిపోయింది ఐ కెనాట్ కంట్రోల్ ద ఎయిర్క్రాఫ్ట్ అని ఎజెక్ట్ చేసేసారు. సో హీ వాజ్ రెస్క్యూడ్ కువైట్లో. సో ఆలోచించండి, రెండు ఎయిర్క్రాఫ్ట్లు ఒకటే రోజు, వన్ ఇస్ అ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్, వన్ ఇస్ అ నార్మల్ ఎయిర్క్రాఫ్ట్. ఒక రీఫ్యూయలింగ్ ఎయిర్క్రాఫ్ట్ మీద కొట్టారు, రెండు హెలికాప్టర్స్ మీద కొట్టారు. యుద్ధం పెద్ద మలుపు తిరుగుతుంది ఇక్కడి నుంచి. అండ్ నౌ అమెరికా ఇస్ సేయింగ్ ఇరాన్ దగ్గర, వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా చాలా మట్టుకు వాళ్ళ కేపబిలిటీస్ అట్లనే ఉన్నాయి. మళ్ళీ మీ ప్రెసిడెంట్ ఏమన్నారు, మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఏమంటున్నారు, మీ డిఫెన్స్ సెక్రటరీ ఏమంటున్నారు, అండ్ ఇరాన్ దగ్గర ఉన్న కేపబిలిటీస్ ఉందని చెప్పి మీరే ఇప్పుడు చెప్తున్నారు. ఎవరు నిజం చెప్తున్నారు చెప్పండి, ఇదే అడగాల్సి. అక్కడ అమెరికన్ ప్రజలు కూడా అడుగుతున్నారు. దే గాట్ టైర్డ్ ఆఫ్ ఇట్. వాళ్ళ పెట్రోల్ రేట్లు కానీ, వాళ్ళ డీజిల్ రేట్లు కానీ అన్నీ పెరుగుతుంది. కవిత గారు నిన్న హీలియం గురించి అసలు మీకు చెప్పాను. మన దగ్గర నిన్న ఆర్టికల్ వచ్చింది. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. నేను ఇన్ని రోజులు చెప్తున్నాను హీలియం చాలా ఇంపార్టెంట్ మనకని. నిన్న ఐ డోంట్ నో అది హిందుస్థాన్ టైమ్స్లో వచ్చిందో దేంట్లో వచ్చిందో, సేయింగ్ దట్ మన దేశంలో ఉన్న చాలా మటుకు MRI మిషన్స్ ఆగిపోయింది. ఎందుకంటే హీలియం కావాలి. హీలియం కూల్స్ డౌన్ ద సూపర్ మ్యాగ్నెట్స్ అరౌండ్ దిస్. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోతుంది. ప్రతి ఇంపాక్ట్ ప్రతి దాని మీద ఉంటుంది. ప్రెసిడెంట్ ట్రంప్ అంటాడు నాకు స్ట్రేట్ ఆఫ్ హార్ముజ్ అని పనేం లేదు, అది మీ ప్రాబ్లం, మీ సార్ట్అవుట్ చేసుకున్నాను. సో ఈవెన్ మ్యాక్రాన్ని ఇన్సల్ట్ చేయడం అది కూడా చాలా బ్యాడ్ టేస్ట్లో ఉండేది. ఒక మనిషి పర్సనల్ లైఫ్ని, ఎస్పెషలీ ప్రెసిడెంట్, హెడ్ ఆఫ్ స్టేట్ లెవెల్లో ఆయనకి వైఫ్తోనే ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. ప్రెసిడెంట్ ట్రంప్కి లేదా, ఆయన కూడా ఉంది కదా. కానీ అదంతా బయట తీసుకొచ్చి ఏదో మీరు ఒక చిల్లరలో మాట్లాడుతుంది చూడండి, ట్యాప్ దగ్గర కొట్టుకుంటారు చూడండి, నీళ్ళ ట్యాప్ దగ్గర, అట్లా మాట్లాడుతున్నాడు. యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్. అండ్ ఫ్రెంచ్ ప్రజలేమనుకుంటారు, మా ప్రెసిడెంట్ ఇట్లా తిడుతున్నారు, ఈయన స్టామర్ని ఇట్లనే చెప్పారు. బ్రిటిష్ ప్రజలకు చాలా కోపం వచ్చింది. ఈయన అసలు మాట్లాడడానికి లైసెన్స్ ఉందా లేదా, లేనిపోయినట్లు మాట్లాడుతున్నారని. సో అసలు ప్రెసిడెంట్ ట్రంప్కి ఇది ఒక పెద్ద చంప మీద కొట్టిన దెబ్బ ఇది. దీనితోనే ఆయన కూల్ డౌన్ అయ్యి కొంచెం ఆలోచించి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలని ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా మటుకు క్లియర్ అయిపోయింది. ఈయన అన్నారు చూడండి కవిత గారు, అవర్ ఎయిర్క్రాఫ్ట్ ఈస్ హ్యావింగ్ అ ఫ్రీ రన్ ఓవర్ ఇరాన్. వాళ్ళ రాడార్ B-2 బాంబర్స్ అన్నీ తిరుగుతున్నారు మొత్తం కంప్లీట్గా. నౌ వాట్ హ్యాపెండ్, ఇప్పుడు వాళ్ళకి భయం ఉంది దట్ వీ కెన్ బి హిట్ ఎనీ టైమ్. సో ఇక్కడ మేజర్ చేంజ్ రాబోతుంది. బహుశా దీంతోనైనా జస్ట్ కమ్ డౌన్ అండ్ సే నేను వెళ్ళిపోతున్నాను ఇంటికి, నాకు సంబంధం లేదు, ఇక ఐఎమ్ విత్డ్రాయింగ్ మై ట్రూప్స్. ఆ రోజు ఇంత పెద్ద ఇది చేసేసి INS ట్రిపుల్ని పంపిస్తాను, ఇంకో షిప్ని US నుంచి పంపించారు, ఆ షిప్ని రిటర్న్ పిలిపించుకున్నారు. దట్ మీన్స్ వార్ ఇస్ నాట్ దేర్ ఎనీమోర్. ఆయనకు అర్థమైపోయింది. మీరు ఇరాన్ అంటే మీరేదో వెనిజువేలా అనుకున్నారు, కాదు. ఇరాన్ ఇస్ అ డిఫరెంట్ కప్ ఆఫ్ టీ ఆల్టుగెదర్. వాళ్ళకి ఫైటింగ్ కెపాసిటీ ఉంది, అది ట్రంప్ ఇప్పుడు నేర్చుకున్నారు. ఇది వాళ్ళ పెద్ద ఒక మిస్కాల్కులేషన్ జరిగిందనమాట. దాంతోనే యుఎస్కి ఒక వియట్నాం మూమెంటో లేకుంటే ఒక సొమాలియా మూమెంట్ వచ్చింది. ఇప్పుడు ఇది పాత హిస్టరీ నుంచి నేర్చుకొని విత్డ్రా చేసి వెళ్ళడం చాలా మంచిది. Thank you so much, sir. Thank you. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.